తల్లి ఒడిలో ఉండాల్సిన 9 నెలల పసిపాప చెరువు నీటిలో శవంగా తేలింది. కడుపున పుట్టిన బిడ్డను కాపాడాల్సిన తల్లే అదే బిడ్డను నీటిలో ముంచి చంపేసింది. హైదరాబాద్లోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైరామల్గూడ చెరువు వద్ద ఆదివారం సాయంత్రం ఈ విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంజాపూర్ గ్రామానికి చెందిన లోకసాని రాజేశ్వరి అనే 34 ఏళ్ల మహిళ తన 9 నెలల కుమార్తె అనురాధను చెరువు వద్దకు తీసుకెళ్లిందని, అక్కడ చిన్నారిని నీటిలో ముంచిందని ఆరోపణలపై పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోవడం జరిగింది. సాయంత్రం సుమారుగా 6:30 గంటల సమయం. బైరామల్గూడ చెరువు వద్ద సాధారణంగా వాకింగ్కు వచ్చేవారు. అలాగే స్థానికులు తమ పనుల్లో ఉండగా చేతిలో పసిపాపతో ఒక మహిళ నీటి వైపు వెళ్తున్నట్లు కూడా కొందరు గమనించారట. మొదట ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. బట్ కొద్దిసేపటికి ఆమె చిన్నారిని నీటిలో పట్టుకొని ఉండడం చూసిన కొందరు స్థానికులు ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతోంది అని కూడా ఆందోళనకి గురయ్యారు. వెంటనే పోలీసులకైతే వారు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు వెంటనే కూడా ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. అక్కడున్న మహిళను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని బయటకు తీసి పరిశీలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా కూడా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. పోలీసుల ప్రాథమిక విచారణలో రాజేశ్వరి మద్యం సేవించినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఆమె తీవ్ర మత్తులో ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు కూడా సమాచారం. అయితే మద్యం మత్తులోనే ఈ ఘాతుకానికి పాల్పడిందా, లేక కుటుంబ కలహాలా, లేకపోతే మానసిక ఒత్తిడా, లేకపోతే ఇతర వ్యక్తిగత కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆమెను పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, 9 నెలల చిన్నారంటే ప్రపంచం గురించి ఏమాత్రం తెలియని వయసు. ఆకలేస్తే ఏడవడం, నిద్ర వస్తే తల్లి ఒడిలో బజ్జుకోవడం, అంతే కదా. అలాంటి పసిపాప మరణం స్థానికులు తీవ్రంగా కలిచివేస్తుంది. చెరువు వద్దకు చేరుకున్న ప్రజలు జరిగిన ఘటనను నమ్మలేకపోయారని చెప్తూ ఉన్నారు. పోస్టుమార్టం నివేదిక కూడా ఈ కేసులో కీలకంగా మారనుంది. చిన్నారి మరణానికి ఖచ్చితమైన కారణం ఏంటి? నీటిలో మునగడం వల్లే మరణించిందా, లేక ఇతర గాయాలేమైనా ఉన్నాయా అన్నది ఆ నివేదిక ద్వారా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ నివేదిక వచ్చిన తర్వాతే కేసులో మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తూ ఉన్నారు. మద్యం మత్తులో జరిగే నేరాలు కొత్త విషయం ఏం కాదు. బట్ కడుపున పుట్టిన బిడ్డకు సంబంధించి ఇలాంటి ఆరోపణలు రావటం మాత్రం సమాజాన్ని తీవ్రంగా కలిచివేస్తోంది. ముఖ్యంగా చిన్నారుల భద్రత, కుటుంబాల్లో పెరుగుతున్న మానసిక ఒత్తిళ్లు, మద్యానికి బానిసత్వం వంటి అంశాలపై మరోసారి చర్చ మొదలైంది. ఏ ఘటనలో నిజమేంటో తెలిసేందుకు పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.